దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మౌలిక సదుపాయాల రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పుల్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. 56,000 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరిగి 60,000 కిలోమీటర్ల భారత్మాల ఫేజ్ 2 కింద ఇవాళ దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం కానీ ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం కానీ జరుగుతుంటే 27 ఎక్స్ప్రెస్ హైవేలు దేశవ్యాప్తంగా నిర్మించబడుతున్నాయి. అదే సమయంలో సాగర్మాల పరియోజన అని రైల్వేల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పోర్టులను ఒకవైపు కనెక్ట్ చేస్తూ రైల్వేల రంగంలో కూడా సమూలమైన మార్పులను ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా పేదవాడి వాహనంగా పరిగణించబడే రైల్వే రంగంలో రైల్వేల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడం, రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, ప్రజలకు కావలసిన సౌకర్యాలను స్టేషన్లో కల్పించే కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతోంది. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు 554 రైల్వే స్టేషన్లను ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేస్తూ అదే సమయంలో ప్రజల సౌకర్యం కోసం ట్రాఫిక్ కంజెషన్ని ఈజ్ చేయడం కోసం ఏదైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ అండర్ బ్రిడ్జ్లు నిర్మిస్తారో వాటిని కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ 1500 పైగా ఆర్ఓబీలు, ఐయుబీలను ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రత్యేకించి 69,000 కోట్ల రూపాయలతో ఇవాళ రైల్వే రంగంలో పనులు జరుగుతున్నాయి. 17 కొత్త రైల్వే లైన్లు కానీ లేదా 16 డబ్లింగ్ పనులు కానీ జరుగుతున్నాయి. రైల్వే ఆధునీకరణ, స్టేషన్ల ఆధునీకరణ కోసం 3,100 ఖర్చు పెడుతూనే రెండో వైపు ఈ కొత్త ప్రాజెక్టుల కోసం 69,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఖర్చు పెడుతున్నారు. గతంలో 10 సంవత్సరాల క్రితం వార్షిక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి కేవలం 886 కోట్లు మాత్రమే ఉండగా ఇవాళ అది పెరుగుతూ వచ్చి 9,300 కోట్లకు పెరిగిందంటే 10 రెట్లకు పైగా పెరిగిందంటే ప్రజల సౌకర్యాలు కల్పించడం కోసం మోడీ గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. అదే సమయంలో కేంద్రం రాష్ట్రం వాటాలుగా గతంలో చేసుకున్న ఒప్పందం కోసం కొన్ని ప్రాజెక్టులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాలు రాకపోతే ఇటీవలే విజయవాడ నిడదవోలు రైల్వే వయా తాడేపల్లిగూడెం నిడదవోలు రైల్వే లైన్ కూడా కేంద్రమే 3,800 కోట్లతో పూర్తిగా కేంద్రమే భరించి పూర్తి చేసిన విషయాన్ని నేను ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏవైతే ప్రాజెక్టులు కడప, బెంగళూరు, రాయదుర్గం, రాయచూరు, కాళహస్తి, నడికుడి, కోటిపల్లి, నర్సాపురం, భద్రాచలం, కొవ్వూరు ఈ ప్రాజెక్టులు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రం తన వాటాగా ఇవ్వాల్సిన 50% లేదా 20% ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోవడం, కేంద్రం ఇచ్చిన నిధులు మురిగిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద గురించి గొప్పగా మాట్లాడే ముఖ్యమంత్రి గారు వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్రం నుంచి గత 25 సంవత్సరాలుగా ఈ నిధులు రాలేదు ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం. కేంద్రం ముందుకొస్తున్నా సహకరిస్తున్నా రాష్ట్రం వెనక్కి వెళ్ళడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైతులు వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను బయట ప్రాంతాలు తీసుకెళ్లి అమ్ముకునే సౌలభ్యాన్ని కోల్పోతున్నారు. విద్యార్థులు బయట ప్రాంతాలకి చౌకగా వెళ్ళి ప్రయాణం చేసి చదువుకునే సౌలభ్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి వీటి అందరిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా ఈ ప్రాజెక్టుల కోసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పొత్తుల విషయం క్లారిటీ ఎందుకు పదే చెప్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పురంధేశ్వరి గారు కూడా పదే చెప్తున్నారు, మేము కూడా పదే చెప్తున్నాం. ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన వరకు పొత్తులపై నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుంది తొందరలో. ఎందుకంటే ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయి కాబట్టి తొందరలోనే, అతి తొందరలోనే వాటి మీద నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తెలియదండి, ఎందుకంటే పొత్తుల నిర్ణయం మీద ఇంకా ఏ రకంగా అయితే పొత్తుల నిర్ణయం కేంద్రం తీసుకుంటుందో ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న విషయం కూడా కేంద్రమే తీసుకుంటుంది. వాటిని అదే ఇప్పుడు సిద్ధం అని ఆయన క్రూరంగా చూస్తూ ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు విమర్శించే హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. మీరు ప్రభుత్వం తప్పు చేస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే అది విమర్శించకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తాం అంటే ఇదేం ప్రజాస్వామ్యమా లేకుంటే నియంతృత్వమా చెప్పాల్సింది. కడప జిల్లాలో చేసినట్టు ఫ్యాక్షన్ మైండ్ సెట్తో ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తాము, అత్యాయత్నాలకు పాల్పడతాము, మేము చెప్పిందే రాజ్యం, మేము చెప్పిందే వేదం, మేము రాసిందే శాసనం అంటే ప్రజాస్వామ్యంలో జరగదు. మీకు తెలిసిన భాష మాకు కూడా తెలిసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. అధికారులు కూడా ఈ విషయంలో అధికార పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగకుండా నిజంగా ఏం జరిగిందో వాస్తవాల్లోకి వెళ్ళి తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ముఖ్యంగా
నిన్న నరసరావుపేటలో జరిగింది. భారతీయ జనతా పార్టీ నరసరావుపేట కన్వీనర్గా ఉంటున్న రామకృష్ణ గారి మీద కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు చేసింది, ఎంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చింది, ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో చేసిందని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన నవరత్నాల్లో ఒకటి కూడా హామీ చేయలేని విషయాన్ని చెప్తే నేరమా? అది నేరం ఎలా అవుతుంది? దానికి భౌతిక దాడులు పాల్పడతారా? దీన్ని సహించే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి చర్యలకు పాల్గొనడాన్ని అధికార పార్టీ ఆపాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీకి ఆత్మ న్యూనతా భావంతో దాడులు చేస్తుంది, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దాడులు చేస్తుంది, భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది. ఏంటంటే తెలిసిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. రాబోయే 2 నెలల్లో ప్రజలు ఈ రాష్ట్రం నుంచి అధికార పార్టీ ముఖ్యమంత్రితో సహా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మీయతా భావంలోంచి ప్రజల్లో భయాందోళన కలిగించి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని తద్వారా లబ్ధి పొందే చివరి ప్రయత్నంగా చేస్తున్నారు. బట్ ఇది ఆరిపోయే దీపం ఆరిపోతుంది.